కార్ అయితే ఎక్కించుకుంటాం. మరి కారు టైర్లు గట్టిగా ఉన్నాయా? లేక కారు చాలా స్ట్రాంగ్ ఉంది. ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ ఉంది. ఎప్పుడు కూడా మధ్యలో కూడా వీక్ కాలేదు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చెయ్యి జోరు నడుస్తుంది కదా. కనుమ లేకపోతే రేపు ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు. మళ్ళీ 20-25 సంవత్సరాలు కనిపి కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీలో మీరు సీనియరా జూనియరా? నాయ నరసింహారెడ్డి అందరి సమక్షంలో రోజు మేము 2007లో 200 కార్లతో జాయిన్ అయినా. ఈ రోజు నేను ఈ జూనియర్ గినియర్ అని స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారిందనే మీకు అవకాశం వచ్చినట్టు. గాంధీ ప్రతి ఒక్కరికి మోసం చేస్తుంది కాబట్టి ఈ రోజు గాంధీ పోయిన షేర్లింగం పార్టీకి పట్టిన శని ఈ రోజు పోయిందని చెప్పేసి కూడా అందరూ సంతోషంగా మా బీఆర్ఎస్ నాయకులము ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు మీ అన్న కాంగ్రెస్ పార్టీ, మీరు బీఆర్ఎస్ పార్టీ. అన్నకు సేవ చేసే భావం ఉన్నది, తమ్మునికి సేవ చేసే భావం ఉంది. నేను బీఆర్ఎస్ పార్టీ, మా అన్నకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన పార్టీ మీద ఆయన సిద్ధాంతం మీద పోటీ చేశాడా తమ్ముడు? నేను అధిష్టానం నేను ఎప్పుడు కూడా ఈ పని చేయంటే ఖచ్చితంగా చేస్తాను. 10 సంవత్సరాలు మీరు గాంధీ ఎంత పనిచేశారు, ఒక్కసారి కూడా మీకు కార్పొరేట్ టికెట్ ఎందుకు రాలేదు? గాంధీకి ఎక్కడ కూడా ఏ కొనున్న కూడా నాయకులని తిప్పుకోవడమే తప్ప నాయకులను చేసేది ఆయన. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమస్యలే ఇప్పుడు మీరు పర్యవేక్షిస్తున్నారు. ఇగో ఈ రోడ్డు కేసీఆర్ వేసింది, ఇగో ఈ నల్ల కేసీఆర్ తెచ్చింది, ఇగో ఈ కరెంట్ స్తంభాలు కేసీఆర్ తెచ్చినాయి, ఇగో ఇవన్నీ మొత్తము ఈ డెవలప్మెంట్ అయితే కేసీఆర్ వల్ల. హైడ్రా పని చేస్తుంది అంటేనే ఇప్పుడు మా బీఆర్ఎస్ టార్గెట్ చేసి చేస్తారు వాళ్ళు. మొత్తం హైడ్రా అంటేనే కాంగ్రెస్ అధికారంలో పనిచేస్తుంది. ఇప్పుడు మీరు కార్పొరేటర్ మనిషా ఎమ్మెల్యే మనిషా? 10-12 సంవత్సరాలు గాంధీ మమ్మల్ని చాలా అన్యాయం చేసిండు. మమ్మల్ని మా యొక్క నాయకత్వాన్ని మొత్తం వాడుకొని అధిష్టానం ఎందుకు అవకాశం చేయాలి? ఇక్కడ మీకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మోరీలు కానీ నీళ్ళు లేవు, మోరీల రోడ్ల మీద డ్రైనేజ్ పారడము. కబ్జాలను రికవరీ చేయడానికి రవిలిక్ తోటి సాధ్యమైతే ఫ్యూచర్ కూడా మేము చాలా 2 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నాము. చుట్టుపక్కల ఫెన్సింగ్ వేస్తే ఇక్కడ కబ్జాలు గురి కాదు, అక్కడ వాకింగ్ ట్రాక్ చేయాలి. జిహెచ్ఎం సెలక్షన్స్ లో ఫలితాలు దక్కబోతున్నాయి. సైబరాబాద్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మేయర్ కైవసం తీసుకుపోతా ఉన్నది. ఏమైనా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? మరి మీరు యూత్ ఉన్నారు, డైనమిక్ లీడర్ ఉన్నారు, మరి వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ కంటే చాలా ఇష్టం. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఏంటి మీరు చేసేది? అప్పుడే కదా చేసేయన్ని. ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు, ఇంట్లో పడుకోవడం సరిపోయింది. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మాకు ఎప్పుడు కూడా మా పార్టీ మీకు అన్యాయం చేస్తుంది జరిగిపోని చెప్పలే. మేము పార్టీకి ఎప్పుడు కూడా పార్టీకి చెప్పాలంటే మేము బీఆర్ఎస్ పార్టీ కానీ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కానీ మేము స్వచ్ఛందంగా పనిచేసినాం. పదవులకు వేరే వాళ్ళు లేక పార్టీలు మారి వచ్చిన వాళ్ళం మేము స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులం, నికాసైన బీఆర్ఎస్ పార్టీ సైనికులం. అంటే మీకు స్థానిక ఎమ్మెల్యే పార్టీ మారిందనే మీకు అవకాశం వచ్చిందంటారా? 100% అనుకోవచ్చు కదా, 100%. ఎందుకంటే గాంధీ ఉన్నప్పుడు మా పార్టీకి మోసం చేసింది కాకుండా మాలాంటి సెకండ్ క్యాడర్ అందరికి కూడా మోసం చేసిండు. అది స్పష్టంగా అర్థమైంది. షేర్లింగంలో ప్రజానీకానికి మొత్తానికి అర్థమైంది. ఆ రోజు గాంధీ ప్రతి ఒక్కరికి మోసం చేసింది కాబట్టి ఈ రోజు గాంధీ పోయిన షేర్లింగం పార్టీకి పట్టిన శని ఈ రోజు పోయిందని చెప్పేసి కూడా అందరూ సంతోషంగా మా బీఆర్ఎస్ నాయకులము సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఓకే, గాంధీ మళ్ళీ వస్తే మీరంతా మళ్ళీ వెనకకి వెళ్ళిపోతారా? అసలే లేదు, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. మేము అధిష్టానం ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి రెడీగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా పార్టీకి కానీ పార్టీ అధిష్టానాన్ని కానీ వ్యతిరేకంగా పోయిన రోజులు ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు మీరు కార్పొరేటర్ మనిషా ఎమ్మెల్యే మనిషా? మేము ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తాం. అధిష్టానం ఆశీర్వదిస్తే రేపు ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా అవుతాం. ఇప్పుడు ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు మీ అన్న కాంగ్రెస్ పార్టీ, మీరు బీఆర్ఎస్ పార్టీ, మీ జెండాలు ఏమో ఈస్ట్ నుంచి వస్తాయి ఇంట్లో నుంచి, మీ అన్న ఏమో నార్త్ నుంచి ఇంట్లో నుంచి వస్తూ ఉంటాయి. అంటే పబ్లిక్ నమ్మేసక్యంగా ఉంటుందా? ఎందుకుంటుందన్న? ఇప్పుడు అన్నకు సేవ చేసే భావం ఉన్నది, తమ్మునికి సేవ చేసే భావం ఉంది. ప్రజలంటే అన్నకు ప్రేమ, ప్రజలంటే తమ్మునికి ప్రేమ. ప్రజలపైన మేము ప్రేమతో రాజకీయంలో కానీ మేము ఇప్పుడు కూడా మేము మా సొంత ఆస్తులు మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులే మేము ఈరోజు కరగొడుతున్నాం. కానీ ఏ ఒక్క రూపాయి కానీ మా అన్న కానీ నేను కానీ ఇక్కడ కూడా 1 రూపాయి కరచడం లేదు. అది ఎమ్మెల్యే గాంధీ తెలుసు, ఇక్కడ ఉన్న స్థానికులకు తెలుసు, అందరికి తెలుసు. అందుకే ఈరోజు మేము ఇంత గట్టిగా
గాంధీని కూడా విమర్శిస్తున్నామంటే అదే ధైర్యం అన్న మాకు. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా కరప్షన్ లేదు మాకు. ఎందుకంటే మాకు సేవభావం ఉంది. అన్న ఒక పార్టీ తప్పన ఒక పార్టీ అంటే ఖచ్చితంగా ఉంటాం. ప్రజలు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళు ప్రజల నాయకులు, ప్రజలు ఉంటారు, ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. లేదా ఈరోజు రాజకీయ నాయకులు చూసుకుంటా ఉంటే మన రాష్ట్రం ప్రభుత్వంలో మొత్తం చూసుకుంటా ఉంటే అన్నదమ్ములు ఏ పార్టీలు లేరు చెప్పండి. అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్యకు లోపకార ఒప్పందాలు నడుస్తున్నాయా? నువ్వన్నా గెలిస్తే నేనన్నా గెలవాలని? అది మాత్రం 100% అనేది తప్పది. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ, మా అన్నకు నాకు ఇలాంటి సంబంధం లేదు. ఆయన పార్టీ వేరే, ఆయన సిద్ధాంతం వేరే, నా సిద్ధాంతం వేరే. అంతేగాని ఎక్కడ కూడా అన్నదమ్ముల మధ్యలో విభేదాలు పెట్టే పరిస్థితి కొన్ని చేస్తూ ఉన్నారు కొద్ది పెద్ద పెద్ద నాయకులు. ఐడికి రేపొద్దున జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చెక్ పెట్టే పరిస్థితి వస్తుందని చెప్తా ఉన్నాను. అన్న మీద పోటీ చేశాడా తమ్ముడు? అధిష్టానం ఎలా చెప్తా అట్లా. అధిష్టానము ఒకవేళ పేమెంట్ చేస్తాం. నేను ఇందాక ఏం చెప్పినా అధిష్టానం మేరకు నేను చెప్పినా చేస్తాను. నా పార్టీ చెప్తే నేను ఎప్పుడు వెనుకపోను. నేను అధిష్టానం నేను ఎప్పుడు కూడా ఈ పని చేయండి ఖచ్చితంగా చేస్తా. ఓకే. నేను ఈరోజు అధిష్టానం చెప్పకుండా నేను ఈరోజు రాష్ట్రం మొత్తము గౌరవించే విధంగా నేను ఈరోజు పార్టీ కార్యక్రమం చేస్తా ఉన్నా. అన్నను భయపడి ఇంకా వేరే నాయకులకు భయపడి నేను చేస్తలే కదా. నేను నికాస్ అయిన బీఆర్ఎస్ నాయకుడిని రాష్ట్రం మొత్తం గౌరవించే విధంగా ఈరోజు నేను కార్యక్రమం చేస్తా ఉన్నా. అది నాకు అధిష్టానం నిండుగా నా మీద ఆశీర్వాదం ఉన్నది, నాకు ఆ విశ్వాసం ఉన్నది. ఓకే. మీది 10 సంవత్సరాలు మీరు గాంధీ వెనుక పనిచేశారు. ఒక్కసారి కూడా మీకు కార్పొరేట్ టికెట్ ఎందుకు రాలేదు? మీరు అడగలేరా, లేకపోతే ఆ అవకాశం మిస్ అయిందంట? గాంధీకి ఎక్కడ కూడా ఏ కొనన్నా కూడా నాయకులని తిప్పుకోవడమే తప్ప నాయకులను చేసేది ఆయన మనసులో లేదు, రాదు కూడా, నెక్స్ట్ కూడా రాదు. ఏం నేర్చుకున్నారు గాంధీ వెనుక మీరు ఇప్పటి వరకు? పాఠాలు నేర్చుకున్నాం. గాంధీ మీద రేపు పొద్దున్న ఎమ్మెల్యే నిలవడానికి పాఠాలు నేర్చుకున్నారా, లేకపోతే ఎవరిని కూడా లీడరిజం ఎదగనీయకుండా ఉండాలనేది ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారా? అదే కదా చెప్తుంది ఇప్పుడు. ఇందాక రాజకీయ నాయకుల్ని ఎదగనీయలేడు, ఆ పాఠాలు నేర్చుకున్నాం మేము ఈ రోజు ఆ ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే విధంగా మేము ఈ రోజు ముందుకు పోతా ఉంటాం. చేస్తున్నారా? ఎంకరేజ్ చేస్తున్నారా? 100%. ప్రతి ఒక్కడు లీడర్ ఉండాలి, ప్రతి ఒక్క లీడరిజం చేయాలి, ప్రతి ఒక్క యూత్ ముందుకు రావాలని చెప్పేసి 100% కదా. చూస్తారు కదా షేర్లింగంపల్లి తిరుగుతా ఉంటే నాకు ఈరోజు నిండుగా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ వైజ్గా నాకు నిండుగా ప్రజలు కానీ మా బీఆర్ఎస్ నాయకుల ఆశీర్వాదం నాకు నిండుగా ఉన్నది. ఈరోజు ఎవరు చూసినా కూడా రవి యాదవ్ లాంటి నాయకులు ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రతి ఒక్క మా అన్నదమ్ములు అందరూ చెప్తా ఉన్నారు. ఓకే. ఇవే సమస్యలు గాంధీ మోడ్ ఉన్నప్పుడు కూడా మీకు కనిపించాయి. ఎందుకు ఆ రోజు మీరు నోరెప్పలేరంటారు? ఆ రోజు గాంధీ మీద మేము ప్రేమతో కాదు, మేము బీఆర్ఎస్ ప్రేమతోని మేము ఆ రోజు గాంధీని ఏమనలేకపోయినాము. అర్థమైందా? ఆ రోజు కూడా అధిష్టానం కూడా గాంధీని మీరు అడ్డుకున్నట్టే అది అడ్డుకునే పరిస్థితి ఆ రోజు మేము. ఎందుకంటే మా బీఆర్ఎస్ నాయకులు మా అధిష్టానం మేరకు మేము గాంధీని ఏమనలేము ఆ రోజు. మీరు ఏదైతే పరిశీలన చేస్తున్న సమస్యలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సమస్యలే ఇప్పుడు మీరు పర్యవేక్షిస్తున్నారు, అవునంటారా కాదంటారా? ఎక్కడైనా చెప్పండి. ఇప్పుడు పాపిరెడ్డి కానీ కావచ్చు, గోపినగర్ కావచ్చు, అప్పుడు ఉన్న 40% ఉన్న రోడ్లు కూడా ఈరోజు ఫుల్ఫిల్గా 100% రోడ్లు అన్నీ వేసినా మా ప్రభుత్వంనే. అది ప్రజలు చెప్తా ఉన్నారు. అక్కడ వెళ్తే మేము బస్సు పాటకి వెళ్తే ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు, ఇగో ఈ రోడ్డు కేసీఆర్ వేసింది, ఇగో ఈ నల్ల కేసీఆర్ తెచ్చింది, ఇగో ఈ కరెంట్ స్తంభాలు కేసీఆర్ తెచ్చినాయి, ఇగో ఇవన్నీ మొత్తము ఈ డెవలప్మెంట్ అయింది కేసీఆర్ వల్ల, ఈ చెరువులు డెవలప్ అయింది కేసీఆర్ వల్ల, ఈ ఒక వైకుంఠ ధామాలు డెవలప్ అయినది కేసీఆర్ వల్ల, ఇలా చెప్తా ఉంటే పార్కులు డెవలప్ అయినాయి కేసీఆర్ వల్ల. ఇలా చెప్తా ఉంటే మేము చేసినవి ఒక 5-6% ఉంటే అదే చేయడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తపన అల్ల కొల్లం చేస్తూ ఉంటారు. ఈ చేయడానికి కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని చెరువులు కబ్జాలు అయినాయి మీ ఆయంలో అంటే మీరు ఏం చెప్తారు? మీరు గాంధీ మడు కూడా మీరు పనిచేశారు. అసలు కబ్జాలే కాదు చెరువులు ఇక్కడ కూడా. ఏ కబ్జా చెరువు మా షేర్లింగ్ మా చెప్పండి. ఈ చెరువు అని చెప్తే నేను సమాధానం చెప్తా. ఈ చెరువు కబ్జా అయిందని చెప్తే నేను సమాధానం చెప్పగలుగుతా. ఎక్కడ కూడా కబ్జాలు కాలేవు. హైడ్రా వచ్చి ఆపిందా లేదా? ఇక్కడ షేర్లింగంపల్లిలో కొన్ని హైడ్రా పని అది కదా, వచ్చి ఆపిందా లేదా? మీరు చేసిన పనులకు ఆపిందా లేదా? బ్రేక్ చేసుకున్నారా లేదా మీరు? అసలు ఎక్కడ అసలు ఇప్పుడు హైడ్రా పని చేస్తుంది అంటేనే ఇప్పుడు మా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తారు వాళ్ళు. మొత్తం హైడ్రా అంటేనే కాంగ్రెస్ అధీనంలో పనిచేస్తుంది హైడ్రా. ఇప్పుడు కాంగ్రెస్ కు ఒక ఏటీఎం లాగా మారింది హైడ్రా. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతలేదా? ఈరోజు ఖమ్మంలో ఇల్లు గురిగొట్ట అవసరమా? ఇప్పుడు మేము రాజేంద్ర నగర్ కావచ్చు, సిటీలు ఎక్కడెక్కడ హైడ్రా కఠిన గురి కొడతారా?
అది మాకేమైనా మా బీఆర్ఎస్ దగ్గర ప్రమేయం ఏమైనా ఉందా? ప్రజల ఇల్లు కదా, ప్రజల ఇల్లు గూల కొడుతుంటే మేము అడ్డుకొని మేము ప్రజలకు సాయం, మేము ప్రజలకు అండగా ఉంటున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ, మా కేటీఆర్ అన్న కానీ మా హరీష్ అన్న కానీ మొత్తం నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఈరోజు ఏం బూస్ట్ ఇస్తున్నారు యూత్ అయితే? మరి ఈ మారబోయిన రవికి అయితే బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. మరి ఏం బూస్ట్ ఇచ్చిపోతున్నారు మీరు? అన్న నిజం చెప్తున్నా, మమ్మల్ని 10-12 సంవత్సరాలు గాంధీ మమ్మల్ని చాలా అన్యాయం చేసిండు. మమ్మల్ని మా యొక్క నాయకత్వాన్ని మొత్తం వాడుకొని ఈరోజు ఆయన పెద్దగా అయ్యిండు, 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. మా నాయకత్వం వాడుకొని అదే ఈరోజు గాంధీ మోసం చేసింది మాకు ఈరోజు టార్గెట్గా మేము చేసుకొని మా బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున మళ్ళీ మేము అధికారులను తెచ్చే విధంగా గాంధీ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా మేము ఈరోజు గాంధీ లాంటి వాళ్ళు కాకుండా ఇవాళ లోకల్లో మా పార్టీకి మోసం చేసిన కార్పొరేటర్లు కానీ గాంధీ కానీ ఎవరు కూడా మాకు ఎంతమంది 100 మంది వచ్చినా కూడా మేము రేపు పొద్దున్న శేర్లింగంపల్లిలో గులాబీ జెండా ఎగిరేస్తామని చెప్పేసి కూడా ఈ యొక్క సందర్భంగా చెప్తా ఉన్నాం. ఓకే, ఏదో నల్ల చెరువు తర్వాత ఇంకో ఏదో ఫంక్షన్లో ఏదో పరీక్ష చేసినట్టున్నారు నిన్న మొన్న. అన్న మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక పాపరెడ్డి కాలనీ ఒక 40-50 వేల జనాభా ఉండే ప్రాంతం అది. అక్కడ ఒకటి మంచి ఫంక్షన్ కట్టించారు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, అదొక ఎకరా పైన ఉంటుంది. ఆ ఒక ఫంక్షన్ హాల్ మా కేసీఆర్ గారు ఒక ఏసీ కన్వెన్షన్ రీతిలో కడితే ఈరోజు ఆ ఫంక్షన్ మెయింటెనెన్స్ లేక కుంటుపడిపోయినది. మాకు మొన్న ఒక పెళ్లికి వెళ్తే బాధ చేసింది. పెళ్లి కొడుకు పీఠాల మీద లేచి వచ్చి అన్న ఈరోజు మాకు ఈ ఫంక్షన్లో మాకు ఏం ఫెసిలిటీస్ లేవు, కరెంటు లేవు, నీళ్లు లేవు, జనరేటర్ లేదు, అన్నీ మేము మళ్ళీ తెప్పించుకున్నామని చెప్తే నా గుండె తల్లుకుమన్నదన్న. నేను అప్పుడు అనుకున్నా ఇంకా ఈ ఫంక్షన్ హాల్ డెవలప్ చేసేదాకా, ఎందుకంటే రాబోయే ఇప్పుడు నెల రోజులలో పెళ్ళిళ్ళు వస్తాయి, ఖచ్చితంగా కమిషన్ కలిసి మేము ఉద్యమించి ఈ యొక్క ఫంక్షన్ డెవలప్ చేసే వరకు మా కేసీఆర్ కట్టిన ఫంక్షన్ ఎట్లుండే మళ్ళీ అదే రీతిలో మళ్ళీ అందుబాటులో రావాలని చెప్పేసి నా కోరిక. ఓకే, ఐటీ రంగంలో రెవెన్యూ రంగంలో ముందంజలు ఉన్నదంటే శేర్లింగంపల్లి, కానీ స్లమ్ ఏరియా మాత్రం అదే విధంగా ఉంది. రోడ్లు కావచ్చు, తర్వాత స్లమ్ ఏరియా సంబంధించినటువంటి వెనుకబడిపోయినదంతా. అంటే అప్పుడు కూడా మీరు గాంధీ మడి ఉన్నారు, తర్వాత ఇప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు. ఏం చెప్పబోతారు మరి ప్రజలకి? ఇక్కడ వెనుక పోలేదు, మేము వచ్చినాక ముందుకు పోయింది. మీరు చెప్పండి, మీరు స్లమ్లో లేని అడగండి. అప్పుడు ఎలా ఉండే కాలనీలో ఇప్పుడు ఎలా ఉన్నాయి? కరెంట్ స్తంభాలు లేకుండా మా ప్రభుత్వం లేనప్పుడు మేము ఉన్నాం కదా. ఫస్ట్ నుంచి కూడా కరెంట్ స్తంభాలు లేకుండే, రోడ్డు మీద నడిస్తే అసలు నడిచే పరిస్థితి లేకుండే, అన్ని మట్టి రోడ్లు ఉండే. పాపరెడ్డి కాలనీ కావచ్చు, గోపినాథ్ నెహ్రూ కానీ మట్టి రోడ్లు నడిచే పరిస్థితి లేకుండే. మా ప్రభుత్వం వచ్చినాక 90% వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్న. ఎక్కడ కూడా వర్కులు లేవు. ఇప్పుడు వచ్చి మళ్ళీ 2.5 సంవత్సరాలు వచ్చినాక కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మళ్ళీ సేమ్ పరిస్థితి కుంటుపడిపోతుంది అంతా. మోరీలు కానీ నీళ్ళు లేవు, మోరీలు రోడ్ల మీద డ్రైనేజ్ పారడము ఇలాంటి చూసుకుంటా ఉంటే మొత్తం డివిజన్ శేర్లింగంపల్లి మొత్తం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం కుంటుపడిపోతున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, అసలు మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ కార్పొరేటర్గా అధిష్టానం ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఇక్కడ మీకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? మీరు ఏం చేస్తున్నారని వేయాలి? ఏం సోషల్ సర్వీస్ చేస్తున్నారని మీకు అవకాశం ఇవ్వమంటారు? అది ప్రజలు చెప్పాలి మేము ఏం చేస్తున్నాం అని చెప్పేసి. నేను చెప్తే ఎట్లుంటుందా అన్న? నేను చెప్పుకుంటే బాగుంటుందా? ప్రజలు చెప్పాలి. ప్రజలు ఎందుకు ఇవ్వాలి అని చెప్తే ప్రజలు చెప్తారు. ఆయన ఎదిరిస్తాడు, గాంధీ లాంటి వాళ్ళని ఎదిరిస్తాడు, అధికారులను ఎదిరిస్తాడు, ప్రజలకు అందుబాటు ఉంటాడు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుంటాడు, ప్రజలకు ఏం అవసరం ఉన్నా కూడా ముందుండి గట్టిగా మాట్లాడే నాయకుడు, స్థానికుడు, అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది, సౌమ్యుడు అని చెప్పేసి చెప్తారన్న. అది నేను చెప్పుకుంటే కాదన్నా, అది ప్రజలే చెప్తారు. మరి మీ పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సమస్యల మీద పరిష్కారాలు అవుతున్నాయి మరి? అన్న మాకు కాన్స్టిట్యున్సీ వైజ్గా అవగాహన. మేము 25 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాం. మా కాన్స్టిట్యున్సీ వైజ్గా మొత్తం అవగాహన. ఇంతకుముందు ఉన్న డివిజన్లో మా కొండాపూర్ కానీ అంజనేర్ కానీ మొత్తం అన్ని డివిజన్లో మాకు అవగాహన ఉంది రాజకీయం మీద. మాకు ప్రజలంటే మాకు ఐటీ రంగంలో ఉన్న మా మిత్రులు కావచ్చు, మాకు ఇక్కడ స్లమ్లలో ఉండే అందరితో మాకు చాలా అనుబంధం అన్న. ఇక్కడ మేము చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ బయటికి పోయి రాలేము, ఏ అమెరికాలకో ఏ ఆస్ట్రేలియాలకో పోయి రాలేము, ఇక్కడే స్థానిక ఉన్నాం కాబట్టి మా స్థానికల్లో ఉన్న ప్రజల గురించి మాకు చాలా వాళ్ళ బాధలు తెలుసు మాకు. అందుకే మేము ప్రజలు మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీకి తర్వాత సమస్యల మీద మీరు రిప్రజెంటేషన్ అవసరం ఇవ్వడం కూడా జరిగింది. మరి ఏ స్పందన వచ్చిందా ప్రభుత్వం తరఫు నుంచి? ఏమైనా స్పందన వచ్చేసి ఏమైనా కదలికలు ఏమైనా జరిగినాయా? ఆ క్రెడిట్ ఏమైనా దక్కుతుందని చెప్పేసి అది మైనస్లో ఉందా? మేము సమస్యలపైన బస్సు పాట బట్టి రిఫండేషన్ కమిషనర్కి ఇస్తే కొంతమంది నాయకులు కమిషనర్ అధికారులను కూడా పని చేయిస్తలేరన్న మాకు భయపడి.
ఏ క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ నాయకులు పోతుందని చెప్పేసి క్రెడిట్ మొత్తము బీఆర్ఎస్ నాయకులకు పోతుందని చెప్పేసి అధికారులని వాళ్ళు చెప్పిన పని చేయకూడదని చెప్తారు. ఇంత మూర్ఖత్వం అన్న. మేము చేసింది దేనికన్నా? ప్రజల గురించి కదన్నా మేము చేసేది. ఇంత ఈ నాయకులకు ఇంత బుద్ధి జ్ఞానం ఉండాలి కదన్నా. మేము చేసేది ప్రజల గురించి, మేము కలుస్తుంది ప్రజల గురించి. కమిషనర్ గారిని మా పర్సనల్ విషయాలు కలిసినామన్నా. అప్పుడు కూడా అంటారు అంటే అధికారులకు వాళ్ళు చెప్తే పని చేయొద్దు అంటే ఏ రకంగా మమ్మల్ని ఈ రకంగా మాకు భయపడతారు బీఆర్ఎస్ నాయకులకు మీరు. ఇంకా రేపు పొద్దున మీరు ప్రజలకు ఏం చేస్తారన్న న్యాయం మీరు ఇంకా. మరి ఇప్పుడు సరే మీరు ఏ డివిజన్లో నిలబడతారో అది సెకండరీ. మరి కబ్జాలు అయితే చాలా గురి అయినాయి. మరి కబ్జాలను రికవరీ చేయడానికి రవి తోటి సాధ్యమవుతుంది అంటారు? ఆల్రెడీ పోరాడుతున్నాము కదా, ఆల్రెడీ పోరాడుతున్నాము. ఇప్పుడు గోపిచెరువు కావచ్చు, రేపు పొద్దున గోపిచెరువు కూడా మేము చాలాసార్లు 2 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నాము. చుట్టుపక్కల ఫెన్సింగ్ వేస్తే ఇక్కడ కబ్జాలు గురి కాదు, అక్కడ వాకింగ్ ట్రాక్ చేయాలి. ఎందుకంటే యూత్ కూడా మంచి వాకింగ్ ట్రాక్ ఉంటే కూడా హెల్త్గా బాగుంటారు అని చెప్పేసి కూడా మాకు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ, చిన్నప్పటి నుంచి కూడా నాకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. నాకు మాస్ కాలనీలో కూడా మంచి పేరు ఉంది నాకు. అదే విధంగా మాకు ఇప్పుడు గోపిచెరువు అంటే అక్కడ మాస్ కాలనీ అంటే ఒకటి గోపినగర్, పాపిరెడ్డి కాలనీ, నెహ్రూ నగర్, ఆదర్శ్ నగర్ ఇటువంటి కాలనీలకు పెద్ద చెరువు. అది డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి, అది కబ్జా గురవుతుందని చెప్పేసి కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. అలాంటి ఇంకా చాలా ఉన్నాయి. మేము ఇక్కడ కూడా కబ్జాకు గురైతే మేము ఊరుకునే పరిస్థితి లేదన్నా. మేము ప్రజా సమస్యలు మేము నిరంతరం పోరాడతాం మేము బీఆర్ఎస్ నాయకులం. ఓకే, మరి పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. రేపు జిహెచ్ఎం సెలక్షన్స్లో ఫలితాలు దక్కబోతున్నాయి 100%. 100%. ఏం పెడుతుంది? సైబరాబాద్ కార్పొరేషన్ బీఆర్ఎస్ మేయర్ కైవసం చేసుకోబోతా ఉన్నది 100%. మాలాంటి యువకులు అందరం ఏకమై ఈ యొక్క షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్స్ లో 24, 25 ఖచ్చితంగా గెలుస్తామన్నా. ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలు అంతా యూనిటీ? స్ట్రాంగ్ గా ఉన్నాం, యూనిటీగా ఉన్నాం. ఎక్కడ కూడా విభజన లేవు మా బీఆర్ఎస్ నాయకులకు. మేము కలిసిమెలిసిగా ఒక కుటుంబ సభ్యులు. గాంధీ పోయినాక మేము అందరం ఒక కుటుంబ సభ్యులు లేక సొంత అన్నదమ్ములే కలిసిపోయినాం. గాంధీ ఉన్నప్పుడు మా ఊరికి కలవనేయలేడు. ఓకే, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చేసింది. మాకు స్వేచ్ఛ వచ్చింది. మాకు పార్టీ, మాకు అధిష్టానం కూడా మాకు మంచి స్వేచ్ఛ వచ్చింది. మీరు పని చేసుకొని ముందుకోండి. రేపొద్దున అందరు కార్పొరేటర్ అవుతారు. రేపొద్దున ఇందులో నుంచే ఎవరో ఒకరు మేయర్ అవుతారని చెప్పేసి కూడా మా అధిష్టానం నాకు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అవుతున్నారా మీరు? ఎమ్మెల్యే అవుతున్నారా షేర్లింగంపల్లి? 100% అన్నా, 100% అవుతా. ఓకే, ఎందుకు కష్టపడుతున్నా, పార్టీ కష్టపడుతున్నా, అధిష్టానం నాకు నిండుగా నా మీద ఆశీర్వాదం ఉన్నది. ఖచ్చితంగా అవుతా. మొత్తానికి ఆశ ఉంటుంది అన్న, ఎవరికైనా ఉంటుంది కదా. అవును, కష్టపడడానికి ఆశ ఉంటుంది, కష్టపడడానికి అవేస్లో ఆశ ఉంటుంది. నేను కష్టపడుతున్నా. నేను పార్టీలకు, నేను మా బీఆర్ఎస్ అధికారం నాయకత్వం ఎవరు ఏ కార్యక్రమం నాకు ఈ కార్యక్రమం చెప్పకుండా కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరు గుర్తించే విధంగా నేను కార్యక్రమం చేస్తా ఉన్నా. ఓకే, మొన్న మేము వరంగల్ సభ, ఎల్కతుడి సభకు 25 years సిల్వర్ జూబ్లీకి 25 కార్లతో ర్యాలీ చేసామన్నా. మొత్తం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, రాష్ట్రం మొత్తం మా నాయకులంతా నన్ను చాలా అప్రిషియేట్ చేసి, అరే నువ్వు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నావు, నువ్వు నీలాంటి నాయకుడు పార్టీకి ఉండాలి, పార్టీకి బలంగా ఉండాలి అని చెప్పేసి రామన్న కూడా నన్ను చాలా అభినందించాడు. ఇలా శబాష్ తమ్ముడు నువ్వు చాలా మంచి ప్రోగ్రామ్ చేసినవరా అని చెప్పేసి నన్ను కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది. అదే విధంగా నా రామన్న చెప్పడంతో నాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. మొన్న మా కేసీఆర్ సార్ బర్త్డే 72 సంవత్సరాల బర్త్డే కాబట్టి 72 feet గ్రాప్ హార్ట్ తోని మేము బర్త్డే చేసినాం. ఇక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం గుర్తించింది. మాకు సరిపోదా సంతోషం? మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మాకు ఆ సంతోషం సరిపోదా? ఇంకా పదవులు కావన్నా చెప్పాలంటే ఇలాంటి కార్యక్రమం చేసుకుంటూ పోతుంటే మా అధ్యక్షుడు మమ్మల్ని గుర్తించి రేపు పొద్దున మమ్మల్ని ఏదో పొజిషన్కి మమ్మల్ని పిలిచి ఇస్తారని చెప్పేసి గట్టి నమ్మకం ఉంది. మరి ఇక్కడ కూడా మాకు అన్యాయం జరగదు. మొత్తం మీద ఈ సమిష్టి నిర్ణయాల మేరకు సమిష్టి నిర్ణయాలతోటి మీరు పాలన చేస్తారు. సమిష్టిగానే ఇక్కడ అందరు ఉన్నారనేది ఏకీభవిస్తారు. అంతే. కానీ ఈ లోపకార ఒప్పందాలు అయితే లేవు అన్నదమ్ములకు మీకు? లేదు, అసలుకే మా నేచర్ కాదు, మా కల్చర్ కాదు అది. ఓకే, మా ప్రజల నిర్ణయమేకే ముందుకొస్తున్నాం. మేము ప్రజల నిర్ణయమేకే ముందుకొస్తున్నాం. మాకు పార్టీకి అన్యాయం చేసిన ఏ ఒక్క నాయకుని కూడా మేము యాక్సెప్ట్ చేయము. అంటే వాళ్ళు అభివృద్ధి దిశగా పార్టీలు మారారు కదా. ఏదో ఎక్కడన్నా కుంటి పడిపోతా ఉన్నది. షేర్లింగంపల్లి మొత్తం కుంటి పడిపోతా ఉన్నది. మేము ఉన్న ఇప్పుడు ఉమ్మడి షేర్లింగంపల్లి డివిజన్లో చూపిస్తారు. రేపు రమ్మని ఎమ్మెల్యే గాంధీ అయినా సరే, మాజీ కార్పొరేటర్ అయినా సరే, ఎక్కడ డెవలప్ చేస్తారని చెప్పి. మేము చేసినప్పుడు రోడ్లు ఉన్నాయా?
మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినప్పుడు రోడ్లు ఎన్ని వేసారు, ఇప్పుడు ఎన్ని వేసారు చూపెట్టాలి. లేకపోతే దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళు చేయండి ఏంటిది, మీరు చేసేది ఏంటిది? ఇప్పుడు వాళ్ళు గతంలో చేయండి ఏంటిది, మీరు అధికారంలోకి వస్తే చేసేది ఏంటిది? అప్పుడే కదా చేసినవన్నీ. ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు, ఇంట్లో పండుకొని సరిపోయింది. రవి గారు మీరు గెలిచిన తర్వాత చేసేటి ఏంటి, వాళ్ళు ఇప్పుడు చేయని ఏంటి? 100% అన్న మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ 90% అన్ని వర్క్లు అయిపోయినాయి. ఇంకా 10% ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేతన అయితలేదు, చేత కాదు అర్థమైపోయింది. కొన్ని రోడ్లు ఉన్నాయి, కొన్ని మా ముఖ్య ఏమైందంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండే విధంగా మా కలన్న. ప్రతి ఒక్కరికి కిరాయి ఇంట్లో ఉండొద్దన్న. ఇది మీరు సర్వే చేస్తారా? 100% అన్న, 100%. ఎందుకంటే అందరు డబుల్ బెడ్రూమ్ వచ్చే విధంగా మేము మా డివిజన్ అందరికి కృషి చేస్తాం, అందరికి ఇప్పిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ప్రతి ఒక్క సొంత ఇల్లు కళ నెరవేరాలన్న. అదొకటి. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేపించే విధంగా మేము కృషి చేస్తామన్న. ఎందుకంటే ఒక సొంత ఇల్లు సొంత ఇన్సూరెన్స్ ఉంటే వానికి జీవితానికి భరోసా అన్న. ఓకే, ఇంకేమైనా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? మరి మీరు యూత్ ఉన్నారు, డైనామిక్ లీడర్ ఉన్నారు, మరి వాళ్ళ మేము చిన్నప్పటి నుంచి కూడా అన్న స్పోర్ట్స్ కంటే నాకు చాలా ఇష్టం. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తాను నేను, యువకులని బాగా ఎంకరేజ్ చేస్తా. యూత్ వాళ్ళకి ఏ విధంగా అవసరం ఉన్నా కూడా మేము స్పోర్ట్స్లో కానీ మాకు పెద్ద మనుషులు కానీ వృద్ధులు కానీ అందరు కూడా ఏ విధంగా సరే నేను ముందుంటా. ఏ కార్యక్రమం అయినా సరే వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా 100% ముందు చేస్తాను. యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా? ఎందుకంటే ఇంత ఐటీ రంగం చేసినప్పటికీ కూడా ఆయన యువకులు నిరుద్యోగంతో సతమతం అవుతున్నారు. ఏం చేస్తారు? మీ దగ్గరికి వస్తే ఎంప్లాయ్మెంట్ అవకాశం కల్పిస్తారు? ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మా శాశ్వత కృషి చేసి వాళ్ళకు ఖచ్చితంగా మేము అవకాశాలు కల్పించి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత మాదన్న. ఓకే, మొత్తం మీద ఫ్యూచర్ ప్లానింగ్ మేనిఫెస్టో కూడా తయారు చేసుకున్నారు రవి. అంతే అన్న, అంతే. రాగానే ఏం చేస్తారు? ఫస్ట్ అన్న నా కళ, మాకైతే డెవలప్మెంట్ మా ప్రభుత్వం అంతా చేసింది. మా కళ ఒకటి ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క ఇంటికి సొంత ఇల్లు ఉండే విధంగా, ఎవరు కూడా కిరాయి ఇంట్లో ఉండకుండా సొంత ఇల్లు. ఒక వ్యక్తికి ఏముంటుందని ఆశ, ఇల్లు, సొంత ఇల్లు ఉంటే ప్రశాంతంగా నా సొంత ఇల్లు అని రుబాబు చెప్పుకుంటాడన్న. అదొక కళ మాకంతా. సొంత ఇల్లు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు వచ్చే విధంగా నేను కృషి చేస్తా. అదొక విధంగా ప్రతి ఒక్కరికి వృద్ధులకు కానీ యువకులకు అందరూ కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళకి భరోసా. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా బీఆర్ఎస్ నాయకుల తరఫున నా తరఫున కూడా నేను ఖచ్చితంగా అండగా ఉంటాను. విద్య కోసం ఏం చెప్తారు? విద్య ఎందుకంటే రోజు రోజుకు అదొక కమర్షియల్గా పెరిగిపోతూ ఉంది. మరి ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాల నాకుందన్న కోరిక ప్రతి ఒక్కరికి ఏంటంటే విద్య ఆరోగ్యం ఫ్రీ ఉంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుందన్న. ఆ విధంగా కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు తపన ఉన్నది. విద్య ఆరోగ్యం ఫ్రీ ఉంటే ప్రతి ఒక్క కుటుంబం ధైర్యంగా బతుకుతుంది. అదేవిధంగా మేము ఎలక్షన్లో గెలిచినాక ప్రతి ఒక్క మా ప్రయత్నం మాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఉద్యోగం కానీ విద్య కానీ ఆరోగ్యం కానీ ఫ్రీ ఇచ్చే విధంగా మేము చేస్తామన్నమాట. పెట్టుకుంటారా మీరు? నైట్ రేపు ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నది, ఏం షెడ్యూల్ అనేది ప్రణాళిక చేసుకుంటారా పార్టీ బలోపేతం కోసం? చాలా అన్న. ఫస్ట్ ముందే మాకు 2 రోజుల ముందు ప్లాన్ ఉంటుందన్న. మేము ఎక్కడ కూడా అందరం మాది ఒక కోర్ కమిటీ ఉందన్న. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఫస్ట్ కోర్ కమిటీ 2 రోజుల ముందే మాట్లాడుకొని మంచి క్రమశిక్షణగా క్రమబద్ధకంగా అందరం కూర్చొని మాట్లాడుకొని ముందుకెళ్తాం. విద్యార్థుల కోసమే కావచ్చు, యువకుల కోసం ఒక ప్లాట్ఫామ్ అనేది మాకు కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఒక లైబ్రరీ ఉంటే బాగుంటుంది మాకు పెద్దగా అనేది వాళ్ళ ఆశయం. అవునన్నా. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చేస్తామన్నా. మా డివిజన్లో పాపిరెడ్డి కాలనీ కావచ్చు, లింగంపల్లి కావచ్చు, ఇక్కడ ఒకటి చూసి మేము ఒక మంచి లైబ్రరీ పెద్దగా అందరికీ ఒక డివిజన్గా మొత్తం అవసరపడే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేసి అదొక కళ నెరవేరుస్తాం అందరిది. ఓకే, ఈ కబ్జాలకు గురైన ఏవైతే ప్లాట్లు కావచ్చు, లేకపోతే భూములు కావచ్చు, ఏదైనా కావచ్చు, దీన్ని రికవరీ చేస్తారంటారా మీరు? 100% అన్న, 100% కక్కిపిస్తాం. రేపొద్దున మేము రేపొద్దున అధికారులకు వచ్చినా, రేపొద్దున జిహెచ్ఎంసీలో మేము మేయర్ అయినా కూడా వీళ్ళని కక్కిపిచ్చి ఆ భూములని రికవర్ చేసి ప్రజలకు ఎవరైతే భూములు కబ్జా గురైనారో వాళ్ళందరికీ మళ్ళీ అప్పచెప్తామన్నా. మేము రేపు మీకు ఓటేసే ఓటు ఎందుకు వేస్తారు రవి గారి కంటే? రికవరీ చేస్తారు అనేది ఓటేస్తారు. మరి మీరు అమ్ముడు పోతారా, నిజాయితీగానే పాలిస్తారా? షేర్లింగంపల్లికి ప్రజలకు అందరు తెలుసు, ఈ యొక్క మారబోయిన రవి యాదవ్ ఎక్కడ కూడా ఎవరికి అమ్ముడు పోడు. ఈ రోజు గాంధీ లాంటి డైరెక్ట్ తిడుతున్నారంటే
అర్థం చేసుకోవాలి. ఉమ్, 3 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఒక్క టీ కప్పు పైసలు కూడా సంబంధం గాంధీ వల్ల. టీ కప్పు పైసలు కూడా. ఉమ్, అర్థమైందన్న? మా సొంతము మా పెద్దలు సంపాదించిన ఆస్తులే ఈరోజు మేము కరగొడతా ఉన్నాం. ఈరోజు ఉమ్, మా పెద్దలు సంపాదించిన ఆస్తులే ఈరోజు మేము కరగొట్టి మేము ప్రజాసేవ చేసుకుంటా ఉన్నామన్నా. నా మీద గట్టి నమ్మకం ఉంది. ఇలాంటి నాయకుడు, ఇలాంటి ధైర్యవంతుడు కావాలని చెప్పేసి ప్రజలు నికాసాన్ని కోరుకుంటా ఉన్నారన్న. మీరు నిక్కాసుగా ఉంటారా మరి ఫ్యూచర్లో, లేకపోతే మీరు బ్లాక్ మారబోతారా? అస్సలకే నా ఛాన్సే లేదు అక్కడ. ఉమ్, అసలు దానికి ఆస్కారమే లేదు ఎక్కడ కూడా. అసలు ఏ పక్కన ఏ మూల చూసినా కూడా అసలు ఛాన్సే లేదు మాకు. అంటే మీ కబ్జాలు చేసుకోవడానికి ఆస్కారం ఏం లేదు, మొత్తం కబ్జాలు అయిపోయినాయి అంటారా? అన్న ఇంత టైం ఎందుకన్నా? ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏముంది? ఇంతకుముందు అన్ని ఇక్కడ అన్ని ఓపెన్ ఉండే కదా, ఎమ్మెల్యే గాంధీ ఉండే కదా, అందరు ఉండే కదా, మేము చేయాలని చేస్తుంటాం కదా. ఎవరన్నా చూపెట్టమను, ఎవరన్నా కూడా ఒక్కరినన్నా అనుమాను. వీళ్ళు ఈ కుటుంబము, ఈ రవి యాదవ్ ఎక్కడన్నా కరప్షన్ చేసిర్రా? చేస్తే నాకు ఇంత ధైర్యం ఎక్కడదన్నా, ఇంత ప్రజలలో నాకు ఇంత ఆదరణ ఎక్కడన్నా? అంటే పదవులు లేదు కాబట్టి చేయలేరు, రేపు 10 వస్తే మాత్రం చేస్తారా అని. పదవులు ఉన్నట్టే అన్న మా ఇంట్లో. ఓకే, మాకు పదవులు ఉన్నట్టే. మేము మా ఇంటికి ఎమ్మెల్యేలు అందరూ వస్తారు మా ఇంటికి. మేము ఫస్ట్ నుంచి కూడా ఒక రాజకీయంగా ఒక పదవి లేకపోవచ్చు, కానీ మాకు ఈ పదవులను అందరూ మా కిందనే. గాంధీ ఎప్పుడు వచ్చిండన్నా రాజకీయంలోకి? 2014లో వచ్చిండు. 2014 వచ్చి మా ఆఫీస్కి వచ్చి దండం పెడితే మేము వర్క్ చేసినాం పార్టీకి. చేశారా మీ పెద్ద అప్పుడు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు? చేయలేమన్నా. మేము ఏ పార్టీని నమ్ముకుంటే అదే పార్టీకి పనిచేస్తామన్నా. మేము ఇంక వేరే పార్టీలో పోము, వేరే ఫోన్లో తెచ్చాం. రిలేషన్షిప్ కూడా మీరు దూరం ఉంటారా? ఓన్లీ ఫంక్షన్లో కలిసి హాయ్ బాయ్. ఓకే, పార్టీల పరంగా నో ఛాన్స్. ఇది ప్రజలు నమ్ముతారు మీరు అనే సిద్ధాంతం? 100% అన్న. అది 100% అది కరెక్ట్ కట్టిన వీళ్ళు ఏ పార్టీ నమ్ముకుంటే ఆ పార్టీకి న్యాయం చేస్తారని చెప్పేసి కూడా అందరూ తెలుసు అన్న. రవి గారు, ఇప్పుడు మనం రాజకీయాలకు వస్తాము, ఎందుకు వస్తాము? సర్వీస్ ఇస్తానని చెప్తాం. ఓరియంటల్ సర్వీస్ చేస్తాను నేను, ప్రజలకు ఏదో ఆపద వచ్చినా నేను ఉంటానని చెప్తారు. తర్వాత చేసేటి అన్నీ కబ్జాలు, తర్వాత చీటింగ్స్, ఇవే నడుస్తూ ఉంటాయి. మరి మీరు వీటిని ఏ విధంగా చూస్తారు? అవాయిడ్ చేస్తారా, లేకపోతే ఖండిస్తారా, లేకపోతే మీకు మీ పిఎల ద్వారా కరప్టెడ్ చేపిస్తారా? ఏంటిది? నేను ఇందాకనే చెప్పినా, మళ్ళీ అడిగింది అడుగుతారు మీరు కూడా. నేను ఇందాకనే చెప్పిన, మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో పదవి ఉన్నట్టే. మాకు గుండె ధైర్యము, మాకు ధైర్యం ఉంది, మాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఎక్కడ కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా మేము కోటేశ్వర్లమన్నా. మాకు ఎక్కడ కూడా ఆస్తులు లేవు. నిన్న కొంతమంది నాయకులు ఈ రోజు డబ్బులు వచ్చినవచ్చు, కానీ మేము చిన్నప్పటి నుంచి మాకు 100 ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. మా పెద్దలకు సంబంధించి మాకు చాలా ఉంది. మేము ప్రజాసేవ చేసుకుంటామన్నా. మాకు ఏం అవసరం లేదు. మా ప్రజల మాకు ఆశీర్వాదం కావాలి. మేము వాళ్ళ గుండెలో మేము నిలిచిపోవాలి, అంతేగాని అంతే విధంగా మా తాతల మా నాయనల పేర్లు నిలబెట్టడానికే మేము అందరూ ప్రజాసేవ చేసుకోవడానికి ముందుకు వచ్చామన్నా. మీరు ఏదైతే ఖచ్చితంగా పేదలు ఏదైతే కళ ఏదైతే మీరు చెప్పారో ఖచ్చితంగా మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది నేను భావిస్తున్నా. షూర్ అన్న, 100% అన్న. ఖచ్చితంగా మెయిన్ ఈరోజు వెతుకుంటున్న డివిజన్ కూడా మేము ఒక డివిజన్ అనుకుంటున్నా. అక్కడ అందరు కూడా మధ్యతరగతి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా నేను న్యాయం చేసే విధంగానే ముందుకు పోతా. రైట్, అందరు కూడా నా తరపు నుంచి షేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ వైజ్ గా నా శక్తి సామర్థ్యాలు దాటిపోయి కూడా నేను పనిచేస్తాను పార్టీకి. ఓకే, ప్రజల గురించి. ఓకే, ఇంకా ఒకవేళ అవకాశం వచ్చిందనుకో ఎమ్మెల్యే కూడా అయితే కూడా ఇంకా దీని రూపురేఖలు ఇంకా మారబోతున్నాయని కూడా భావిస్తావా? నేను ఎమ్మెల్యే అయితేనా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీని ఆదర్శ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతా. ఓకే, రాష్ట్రం కాదు దేశం మొత్తం గర్వించే విధంగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీ తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేపిస్తా కూడా. ఏమున్నాయి మీకు మూలాలు ఉన్నాయా? ఎమ్మెల్యే శక్తి ఉన్నాయా? మూలాలు ఉన్నాయా? ప్రజల ఆశీర్వాదం ఉందన్నా. ప్రజల ఆశీర్వాదం ఉంది. ఇలాంటి నాయకుడు ఉంటే మాలాంటి బాధలు సాధలు తెలుస్తాయి. కొత్త రాజకీయాలకు వస్తే కొత్తలు వస్తే బాధలు సాధలు ఏం తెలివాయి. వీళ్ళు స్థానికులు చిన్నప్పటి నుంచి రాజకీయం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనసత్వం, ప్రతి ఒక్కరికి నేచర్ ఎందుకు తెలుసు కాబట్టి ఎవరికైనా ఏ విధంగా న్యాయం చేయగల నాయకులు అంటే ఇలాంటి రవి యాదవ్ నాయకులు ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలు మొత్తం చెప్తా ఉన్నారు. మీకు తీసుకెళ్ళలేదా మరి గాంధీ గారు న్యాయంబడని? ఎవరు? గాంధీ ఎమ్మెల్యే గారు. మీరు ఏదైతే 10 సంవత్సరాలు 10 మంది చేశారో, సర్వీస్ చేశారో, రవి గారు నేను నీకు ఫ్యూచర్ ఇస్తాను చెప్పేసి మీకు అవకాశం రాలేదా? గాంధీ కాదు, గాంధీ వాళ్ళ తాతలు దిగొచ్చిన పార్టీ మారని చెప్పిండు నాకు రమ్మని. అనివార్య కారణాల వల్ల పార్టీ మారుతా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాడు నేను పార్టీ మారలే, బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నా కదా. నా దేవుని సాక్షిగా చెప్తున్నా, నాకు పార్టీ మారే ముందు రోజు ఫోన్ చేసిండు. అనివార్యాల కారణాల బట్టి పార్టీ మారుతున్నాం రావాలని చెప్పేసి. నేను రాను అని చెప్పిన.
నువ్వు మోసం చేసి సరిపోయింది, ఇంకా నేను ఇంకా మోసపోనికి రెడీ లేమో, రేపు పొద్దున నీ మీదే నేను ఎమ్మెల్యేకి రెడీ అయిపోతానని చెప్పేసి కూడా నా మనసులో అనుకొని నేను పోలే అన్న. ఓకే, అంటే మీరు మొత్తానికి అనుకున్నారు కానీ అనలేరు. ఇప్పుడు అంట కదన్నా, ఇప్పుడు డైరెక్ట్ అంట, ఇప్పుడు టైట్ అంటే టైట్ ఇస్తున్నారు. టైట్ అసలు ఎక్కడ కూడా గాంధీని మసలని నేను ఇంకా. ఓకే, నాకు రేపు పొద్దున ఇన్ఛార్జ్ బాధ చేస్తే గాంధీని అసలు గల్లీలోకి తిరిగి. ఇప్పుడు ఇప్పటికే మూడు డివిజన్లకి ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు. అవునన్నా, వణికిస్తున్నారా మరి, గడగడలు ఆడిస్తున్నారా మరి? చూస్తారు కన్నా, చూస్తారు, ప్రజలు చూస్తారు. నేను నా మాట అన్ని నేను చెప్పుకోన్నా, చూస్తా ఉన్నారు. రవిలాంటి నాయకులు ఉన్నాయని చెప్పి అందరు కోరుకుంటా ఉన్నారు. అవకాశం ఇస్తున్నారు తప్పకుండా. మరి ప్రజలు ఇది ఒక ఆశయం అయితే నెరవేరిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నా. నా ఆశయం కూడా అదేనా, నా ఆశయం కూడా అదే. ప్రజా సమస్యలు ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పేసి నా ఆశయం అన్న. దాని గురించి ఎంతగా పోరాడతా, ఎంత పెద్ద నాయకుని మీదైనా పోరాడతా, ఎవరి మీదైనా పోరాడతా. అదే సార్ నా ఆలోచిస్తే ఎవరి మీదైనా సరే నేను పోటీ చేయడానికి రెడీ. నేను కాంప్రమైజ్ లేదు, లేదు, నో ఛాన్స్, నో ఛాన్స్, నో ఛాన్స్. ఎక్కడికైనా రెడీ, ఎక్కడికైనా రెడీ, ఏడికైనా రెడీ. ఇది ఛాలెంజ్ తీసుకుంటున్నారు. ఛాలెంజ్ తీసుకుంటా. రైట్, ఓకే. ఏదైతే అన్న కానీ తమ్ముడు కానీ ఎవరున్నా పర్వాలేదు, ఎవరి జెండా వాళ్ళది. రెండో విషయం, ఆ పార్టీ అధిష్టానం ఇస్తే అన్న పైన కూడా పోటీ చేసే గ్యారంటీ, అది తత్వం, నా పాలసీ. మూడో అంశంకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గతంలో కబ్జాలకు గురైనటువంటి ఏవైతే స్థలాలు ఉన్నాయో రికవరీ చేసి ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తా తప్ప కబ్జాలకు మాత్రం నేను పాల్పడనని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను.